ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమ. ఉన్నది ఒకటే నేను, అదే నిజమైన నేను, అదే స్వయం ప్రకాశమైన ఆత్మ. కానీ ఇక్కడ మనకి ఈ రెండవ నేను ఏదైతే ఉన్నదో, అంటే నేనంటే దేహము అన్న భావన కలగజేసే ఆ మూల తలంపు ఏదైతే ఉన్నదో అది నిజానికి లేదు. అదే చెప్తారు, ఆది నుంచి అహంకారము తృణీకరించబడ్డది అని. ఎందుకంటే ఈ మనస్సు కనుక ఉంటే, అదే ఒక సందర్భంలో భగవాన్ రమణులు అంటారు, ఒకవేళ నీ మనస్సు కనుక ఉంటే నాకు చూపించు, దాన్ని మనం రిపేర్ చేద్దాం అంటారు. కానీ ఇక్కడ ఈ మనస్సు అనేది నిజంగానే లేదు, లేనిది ఉన్నట్లుగా మనకి భ్రమని కలగజేస్తుంది. ఇది ఒక ఇల్యూజన్. మనస్సు అంటే ఆలోచనల యొక్క సమూహమే. నిజానికి ఈ విచారణ చేసేది కూడా ఈ మాయా నేనే. అసలైన నేను ఏమీ విచారణ చేయదు, ఎందుకంటే అది జ్ఞానవృత్తి చేత నిత్యం తన్ను తాను తెలుసుకుంటూ ఉన్నది. అది నేనున్నానన్న అహంస్ఫురణ, అది అన్ని అవస్థలకి అతీతంగా ఉన్నది. ఈ అవస్థలకి ఆధారంగా కానీ భిన్నంగా ఉన్నది. ఇప్పుడు ఏ మాయా నేను అంటే ఏ మనస్సు అయితే ఉన్నదో దానినే ఉపయోగించాలి. ఆ మనస్సు సహాయంతోనే మనము ఈ మనస్సుని ధ్వంసము చేయగలమన్నది అందరికీ తెలిసినదే. అదే అంటారు, భగవాన్ ఏమంటారంటే, అందరూ ఒప్పుకునేది అది. అయితే మనస్సంటూ ఒకటి ఉందని, దానిని నేను చంపుతానని ప్రారంభించకుండా ఆ మనస్సు యొక్క మూలమేదో కనుక్కో అంటారు. అప్పుడు మనస్సంటూ ఏమీ లేదని తెలుస్తుంది. అది ఎప్పుడు తెలుస్తుందంటే కేవలము అనుగ్రహం చేత ఆత్మ తనకు తానుగా వ్యక్తమవుతుంది తప్ప ఈ మాయానేనుతో, ఈ ఆలోచనలతో నీవు దాన్ని తెలుసుకోలేవు. ఎందుకంటే అది ఇంద్రియాలకు అందదు, నీ మనస్సుకు అందదు, నీ బుద్ధికి అందదు, నీ దేహానికి అందదు. కాబట్టి ఇక్కడ నువ్వేమీ దాన్ని తెలుసుకోలేవు. అది తనకు తానుగా వ్యక్తమవ్వాలి అంటే గురువు యొక్క అనుగ్రహంతో, ఆత్మ యొక్క అనుగ్రహంతోనే అది తనకు తానుగా వ్యక్తమవ్వాలి తప్ప నీ వ్యక్తి భావనతో కానీ, నీ శవబుద్ధితో కానీ దాన్ని తెలుసుకోలేవు. కాబట్టి ఇక్కడ మనస్సు బయటకు వెళ్ళినప్పుడు ఫలితం ఎలా ఉంటుంది? నీకు భావాలు, వస్తువులు కనిపిస్తాయి. ఇప్పుడు నీకు ఒక ఆలోచన వచ్చింది, ఆలోచన వస్తేనే నీకు దృశ్యం ఏర్పడుతుంది. ఆలోచన లేకపోతే నీకు ఏ దృశ్యాలు ఉండవు. అదే మనస్సు ఆలోచన వస్తే బహిర్ముఖం అవుతుంది, అంటే నీకు ప్రపంచం తోస్తుంది. అదే మనస్సు కనుక అంతర్ముఖం అవుతే, లోపలికి వెళ్ళినప్పుడు అదే ఆత్మ అవుతుంది అంటారు భగవాన్ రమణులు. ఎందుకంటే నీకు ఆ మూలము ఆధారంతోనే నీకు ఆలోచనలు వస్తాయి. ఆ నేనున్నానన్న అహంస్ఫురణ ఆధారం చేసుకుని నీకు ఈ ఆలోచనలు ఉద్భవిస్తాయి. అంటే ఆలోచన ఉద్భవిస్తే కనుక అది బహిర్ముఖం అవుతుంది, ఆలోచన రాకపోతే అది మూలంలోనే ఉంటుంది. అంటే నిజానికి ఆలోచన వచ్చినా రాకపోయినా అది ఎప్పుడూ మూలంలోనే ఉన్నది. నేనున్నానన్న అహంస్ఫురణ అది ఆత్మగా వ్యక్తమవుతూ ఉన్నది. అందుకే భగవాన్ అంటారు, ఈ నకిలీ నేనుని నీవు పోగొట్టుకోనక్కర్లేదు. తనని తాను ఈ నేను ఎట్లా పోగొట్టగలుగుతుంది అంటే, ఎవరన్నా తన్ను తాను హింసించుకుంటారా? ఎవరు హింసించుకోరు. తన్ను తాను ఎవరు దుఃఖపరుచుకోరు. తనకు తాను ఎవరు అంటే ఎవరైనా తన వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోవాలి అనుకోరు, నిలబెట్టుకోవాలని అనుకుంటారు. అంటే ఇక్కడ నువ్వు చేయవలసిందల్లా దాని మూలమేదో కనుక్కొని అక్కడ ఉండటమే అంటారు. నీ ప్రయత్నము అంతవరకే వెళ్ళగలదు అని కరాఖండిగా చెప్పారు భగవాన్. ఆ తరువాతది అదే చక్కబెడుతుంది. అక్కడ నీవు నిస్సహాయుడివి, దానిని ఏ ప్రయత్నము అందుకోలేదు. అదే గురువుగారు చెప్తున్నారు ప్రతిరోజు. ఒక వ్యక్తి భావనతో నీవు అహంకారాన్ని నిలుపుకొని నీ యొక్క వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోలేవు. నీవు ఒక గేట్వే, అంటే ఆ నిశ్చల స్థితికి వరకే నీవు వెళ్ళగలవు. నీ ప్రయత్నము అంతవరకే. అది కూడా నీ ప్రారంధంలో ఉంటే, ఆ తెచ్చుకున్న పిడికడు ప్రారంధంలో ఉంటే, ఆ గురువు యొక్క అనుగ్రహంతో, ఆత్మ అనుగ్రహంతో, అది కూడా అనుగ్రహం ఉండాలి.
అంటే నీ లోపల ఏ కదలిక జరిగినా అది అనుగ్రహం చేతనే జరుగుతుంది. నీలో ఏ మార్పు వచ్చినా ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. కాబట్టి ఆ జీవులలో మార్పు తెచ్చేది ఆ జ్ఞానమే. ఆ పరిపూర్ణమైన జ్ఞానము లేకపోతే ఈ జీవుడికి ఉనికి ఎక్కడా, అసలు ఉండగలడా? తనకు తానుగా ఏ పని చేసుకోలేని వాడు ఒక పనిముట్టు. కాబట్టి ఆ జ్ఞానము ఉండబట్టే వీడు ఇన్ని వేషాలు వేస్తున్నాడు. కాబట్టి ఆ అనుగ్రహము ఉండబట్టే వాడిలో మార్పు తీసుకొచ్చి అదిగో ఆ నిశ్చల స్థితికి వరకు కూడా అదే తీసుకెళ్ళగలిగే సమర్థత అదే ఇస్తుంది. ఆ గురువే ఇస్తాడు. ఆ లోపల ఉన్న ఆ మౌనమే అలా అనుగ్రహిస్తుంది. వీడు నిస్సహాయుడు. భగవాన్ అదే చెప్తారు, ఈ నేను అనే భావము భూతం వంటిది, అదొక పిశాచం లాంటిది, దానిని పట్టుకోలేం. అది శరీరంతో బాటే లేస్తుంది, ఉంటుంది, దానితో బాటే పోతుంది. ఈ శరీరం ఉందనే స్మారకమే తప్పు. నేను ఆ ఎరుకను పోగొట్టుకో, నేను యొక్క మూలాన్ని తెలుసుకోవటం వల్ల అది సాధ్యమవుతుంది. నేనున్నానని దేహం అనదు. ఈ శరీరమే నేను అనేది నువ్వే. ఈ నేను ఎవరో తెలుసుకో, దాని మూలాన్ని వెతుకు, అసలు అది ఉద్భవించిందేమో గమనించు అంటారు. అలాగే భగవాన్ రమణులు అభ్యాసం వల్ల ఈ మనస్సు హృదయంలో ఎక్కువసేపు ఉండగలదు అంటారు. అంటే మనస్సు ప్రస్తుత మామూలు స్థితికి తిరిగి వస్తూ ఉంటుంది. అంటే బయటికి వెళ్తుంది, మళ్ళీ లోపలికి వస్తుంది, మళ్ళీ బయటికి వెళ్తుంది, అంటే బహిర్ముఖమవుతూ ఉంటుంది. హృదయంలో ఐక్యానికి బదులుగా ఎన్నింటినో చూడటం సంభవిస్తుంది. ఇదే బయటికి వెళ్ళే మనస్సు అంటే. హృదయం వైపు వెళ్ళే మనస్సుని విశ్రమించే మనస్సు అంటారు ఇక్కడ. ప్రతిరోజు ఈ అభ్యాసాన్ని ఎక్కువగా చేస్తున్న కొద్దీ మనస్సులోని మాలిన్యాలు పోతూ ఉండటం వల్ల అది ఎంతో స్వచ్ఛమవుతుంది అంటారు రమణులు. చింతన ప్రారంభించగానే పరిశుద్ధమైన మనస్సు హృదయంలోకి దానంతట అదే గంతు వేసేటంతటి సులభమైపోతుంది అంటారు. అంటే ఆలోచనలు లేని మనస్సుని ఎక్కువగా అలవాటు చేసుకో. అంటే వీలైనంత వరకు మనస్సుని అంతర్ముఖం చేస్తూ ఉండు. ఇలా నువ్వు అభ్యాసము చేయటం వల్ల నీ మనస్సు హృదయస్థానానికి దగ్గరగా వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే అభ్యాసం వల్ల ఆ దేహం మీద తాదాప్యము, అంటే నేనంటే దేహము అన్న భావన ఏదైతే ఉందో దానితో తాదాప్యము క్రమేపీ తగ్గిపోతుంది. ఆత్మ అనే కాంతిలో భ్రమ అనే చీకటి పూర్తిగా తరిగిపోతుంది. వాసనలు పూర్తిగా నిర్మలం కాకపోతే కలిగే అనుభూతి స్థిరంగా ఉండదు. వాసనలని తొలగించటానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. వాసనలన్నీ మొదలంటూ తొలగింపబడిన తరువాత జ్ఞానం స్థిరపడుతుంది. ఎంతో కాలంగా ఉన్న వాసనలని పారద్రోలాలి. అవన్నీ పోతాయి. పూర్వమే సాధన చేసిన వారికి త్వరగా పోతాయి, ఇతరులకి నెమ్మదిగా పోతాయి అంటారు. అంటే ఇక్కడ ఈ వాసనలు అంటే అన్ని వాసనలు పోవాలి అంటే ఇక్కడ ఆ వాసనలకి కారణమైన దేహాత్మ బుద్ధి నశించాలి. ఆ దేహాత్మ బుద్ధి నశిస్తే దానిని అంటిపెట్టుకున్న మిగతా వాసనలన్నీ ఆ జ్ఞానాగ్నిలో భస్మమైపోతాయి. అంటే మనం చేసే పనులు కానీ మనకి వచ్చే ఆలోచనలు కానీ ఈ దేహాత్మ బుద్ధిని, ఈ అహంకారాన్ని పెంచే విధంగా ఉండకూడదు. నీవు ఒక పనిముట్టు అన్న భావనతో ఉన్నప్పుడు ఆ దేహాత్మ బుద్ధి అంటే ఆ అహంకారము నెమ్మదిగా తగ్గుముఖపడుతుంది. నీలో ఆ భావాలు తగ్గటం బట్టే, అవి లేకపోవటం బట్టే ఆత్మసాక్షాత్కారం వైపు నీ పురోగమనాన్ని తెలుసుకోవచ్చు అంటారు. అంటే ఆత్మసాక్షాత్కారంలో పురోగమనం అంటూ ఏమీ లేదు. అది ఎప్పుడూ ఒక్కటే. ఆత్మ ఎప్పుడూ సాక్షాత్కారం అయ్యే ఉంటుంది. ఆలోచనలే ఇక్కడ అడ్డంకులు. ఆ అడ్డంకులను ఏమాత్రం తొలగించామన్న దానిని బట్టే పురోగమనం ఎంతైందో తెలుసుకోగలుగుతాం. ఆలోచనలు ఎవరికి ఉదయిస్తున్నాయని ప్రశ్నించుకోవటం వల్ల వాటిని అరికట్టాలి. అవి రాకుండా వాటి మూలానికే వెళ్ళాలి నీవు. కాబట్టి ఇక్కడ ఈ నేనెవరన్న విచారణ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
అదే అంటారు భగవాన్ ఒక సందర్భంలో, ఈ చిరకాలంగా వచ్చే విషయ వాసనలు అంటే ఆ కోరికలు, ఆ హిడెన్ టెండెన్సీస్ ఏవైతే ఉంటాయో అవి సముద్ర తరంగాల వలె అనంతంగా ఉన్నప్పటికీ స్వరూప ధ్యానము చేయగా చేయగా అవి అన్నీ నశిస్తాయి. కాబట్టి ఇక్కడ సాధ్యమా కాదా అనే సందేహానికి చోటివ్వక స్వరూప ధ్యానమునే ఎడతెగక కలిగి ఉండాలి. ఒకడు ఎంత పాపి అయినా సరే నేను పాపినే అని ఎట్లా కడతేరటం అని వెక్కి వెక్కి ఏడవక, నేను పాపిని అనే ఆలోచన అనే తలంపుని పూర్తిగా పారద్రోలి స్వరూప ధ్యానంలో దృఢమైన పట్టుదల కలవాడై ఉంటే వాడు నిశ్చయంగా కడతేరగలడు అంటారు భగవాన్ రమణులు. అంటే ఇక్కడ స్వరూప ధ్యానము అంటే ఆత్మలో సంసితులై ఉండటం. స్వరూప ధ్యానం అంటే ఆత్మలో సంసితులై ఉండటము. ఆ ఆత్మని ఎవరు ధ్యానం చేయలేరు. అది తనకు తానుగా జ్ఞాన వృత్తి చేత అది అహం అహం అంటూ అది స్వరూప ధ్యానంలోనే ఉన్నది. దానిని ధ్యానం చేయటం ఎవరికి సాధ్యపడదు. అంటే ఆ నేనెవరన్న విచారణ ఏదైతే ఉందో, అంటే ఆలోచనలు కలుగుతూ ఉంటే వాటిని అక్కడికక్కడే అది ఎక్కడైతే పుడుతుందో అప్పటికప్పుడే విచారణ చేత నిర్మూలించి అంతర్ముఖమై ఉండాలి అంటారు. ఎందుకంటే ఆ అహంకారము లేస్తే సమస్తము లేస్తుంది. అహంకారము అణగారితే సకలము అణిగిపోవును. కాబట్టి ఈ యొక్క మనస్సుని ఎంతకెంతగా అణుకువతో ప్రవర్తిస్తామో, అంటే మనము ఎంతకెంత అణుకువతో ప్రవర్తిస్తామో అంతకు అంత మేలే అవుతుంది. మనస్సుని వశపరుచుకుంటే ఎక్కడైనా ఉండవచ్చు అంటారు రమణులు. అలాగే భగవాన్ రమణులు కూడా ఇంకొక మాట ఎలా చెప్తారంటే, తన స్వరూపము అందే వరకు తాను నిరంతరము స్వరూప స్మరణము కలవాడైతే అది ఒక్కటే చాలు. కోట లోపల శత్రువులు ఉన్నంత వరకు బయటకు వస్తూనే ఉంటారు. ఎలా వచ్చిన వారిని అలాగే చంపుతూ ఉన్నట్లయితే కడకు కోట వశమవుతుంది అంటారు. అంటే ప్రతి ఒక్కరూ వైరాగ్యాన్ని పూని తనలో లోతుగా మునికి ఆత్మముత్యమును పొందవలెను అంటారు. స్వరూపమైన భగవంతుని యందు ఎవడు తనను అర్పణము చేసుకొనునో అతడే భక్త శ్రేష్ఠుడు అంటారు భగవాన్ రమణులు. ఆత్మచింతన తప్ప ఇతర చింతలు అంటే ఇతర ఆలోచనలు పుట్టుటకు కొంచెమైనా చోటియ్యక ఆత్మనిష్టాపరుడై ఉండటమే తనను ఈశ్వరునికి అర్పించుకొనుట. ఈశ్వరునిపై ఎంత భారము వేసినా ఆయన దానిని భరించగలడు. సకల కార్యములను ఒక పరమేశ్వర శక్తి నడుపుచుండట చేత మనం దానికి లోబడి ఉండటం మాని ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని సదా చింతించుట ఎందుకు? రైలు బండి బరువులన్నిటినీ మోయగలదని తెలిసి ఉండి ప్రయాణికులైన మనము మన చిన్న మూటను కూడా అందులో పడవేసి సుఖంగా ఉండక దానిని ఎత్తి పెట్టుకొని ఎందుకు కష్టపడాలి అంటారు భగవాన్ రమణులు. ఎలా అయితే ఆ రైలు బండి నిన్ను నీ బరువును మోస్తుందో అలాగే ఆ ఆత్మ, ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్, అదే ఆ జ్ఞానము, ఆ పరిపూర్ణమైన జ్ఞానము నీలో మార్పును తీసుకొచ్చి నిన్ను మట్టు పెట్టాలా లేకపోతే ఉంచాలా అనేది అది డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ వీలైనంత వరకు అర్పణ బుద్ధితో శరణాగతి భావనతో ఉండాలి. నువ్వు ఒక పనిముట్టు అని గ్రహించు, ఆత్మ చేతిలో నీ ఒక పనిముట్టు అని గ్రహించు అంటారు గురువుగారు. అలాగే ఈ ప్రపంచాన్ని ఒక స్వప్నంగా భావించాలి అంటారు. ఎందుకంటే ఊడ్చి పారవేయవలసిన చెత్తను పరీక్షించుట వలన ప్రయోజనం ఎలా లేదో అలాగే తనను ఎరుగవలసిన వాడు తనను కప్పి ఉంచిన తత్వములను అన్నింటినీ ప్రోగు చేసి పారవేయక అవి ఇన్ని ఉన్నాయంటూ లెక్కలు కట్టుట చేతను వాని గుణములను పరీక్షించుట చేతను లాభం లేదు. కాబట్టి ప్రపంచాన్ని ఒక స్వప్నంగా భావించాలి అంటారు భగవాన్ రమణులు. కాబట్టి ఇక్కడ భగవాన్ ఏం చెప్తారంటే, ఈ మనస్సు అసలు ఎవరికి కనపడుతుంది, అసలు ఎక్కడి నుంచి ఉదయిస్తుంది, అది ఉద్భవించిందేమో గమనించు అంటే వీటిని గమనించు. నేననే భావమే మూల కారణమని తెలుస్తుంది. ఇంకా లోతుగా వెళ్ళు.
నేను అనే భావం పోతుంది. కేవలము ఆత్మ అనుగ్రహంతో, ఆ గురువు యొక్క అనుగ్రహంతో, ఆ మౌనము యొక్క అనుగ్రహంతో అవధులు లేని చైతన్యము ఆత్మ ఉంటుంది. ఆత్మ తనకు తానుగా వ్యక్తమవుతుంది. నీ స్వరూపంగా అది వ్యక్తమవుతుంది. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.